అబ్రహాము నమ్మకమైన వాడు, ఫెయిత్ఫుల్ పర్సన్, చాలా నమ్మకమైన వాడు. ఆ మాట నాకు చాలా కొత్తగా అనిపించింది. చదవండి, ఆదికాండం 14వ అధ్యాయం. ఆదికాండం 14వ అధ్యాయం 21వ వాక్యం చూడండి. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రహాముతో చెప్పగా అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకున్న నీ యొద్ద నుండి ఏది తీసుకోనని ఆకాశానికి నీ భూమికి సృష్టికర్తను సర్వోన్నతుడైన దేవుడు యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేశాను, నా దేవునికి మాట ఇచ్చాను, ఆ మాట మీద నిలబడతాను. చబలు కొట్టు గట్టిగా, కొడాలు గట్టిగా గట్టిగా, యేసయ్యా స్తోత్రం. ఆ మాట నాకు చాలా ఆనందం కలిగించింది. పెట్టెలు వచ్చిందండి, డాలర్లు వచ్చినాయండి, ఫండ్స్ వస్తాయండి. అప్పుడు యథార్థంగా చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నా దేవునికి నేను మాట ఇచ్చాను, డాలర్ల మీద ఆధారపడను, విశ్వాస జీవితం చేస్తాను, సంఘం ఇచ్చింది, సేవను కడతాను అని మాట ఇచ్చాను. ఆ మాట మీదనే నేటి వరకు నిలబడే కృప దేవుడు మాకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఏదైనా మాట ఇచ్చారా? ఆ మాట మీద నిలబడండి. అబ్రహాం నమ్మకమైన వాడు. అందుకని అబ్రహాం ఒక స్నేహితుడు అన్నాడు. ఈజ్ మై ఫ్రెండ్. ఎందుకు ఫ్రెండ్ అన్నాడు? మాట ఇస్తే నెరవేరుస్తాడు, మాట మీద నిలబడతాడు. అబ్రహాంను చూడండి, దేవునికి మాట ఇచ్చాడట, నేను ఏది ఆశించనయ్యా అంటే. అబ్రహాం మనసులో డబ్బు కంటే ఎక్కువగా దేవునికి స్థానం ఇచ్చాడు. చేతులెత్తి యేసయ్యకి స్తోత్రం చెప్పండి. అబ్రహాంని స్కాన్ చేస్తే ధనమా దైవమా అని ప్రశ్నిస్తే ధనము కాదు దైవమే అంటాడు అబ్రహాం. బైబిల్లో ఒక యవనస్తుడు దైవం కాదు ధనము అన్నాడు. ఆ కోవకు చాలామంది చెందిన వారు ఉంటారు సంఘాల్లో. డబ్బు కొరకు దేవుని కార్యాన్ని చాలా ఈజీగా పక్కన పెట్టేస్తారు, చాలా ఈజీగా. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం అమ్ముకున్న ఏసావు యొక్క భ్రష్టత్వంని పోలి ఎందరో ఈ రోజున ఉన్నారు. డబ్బు కొరకు సేవను అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, డబ్బు కొరకు రక్షణ అమ్ముకునేవారు ఉన్నారు, డబ్బు కొరకు వారు విన్న సత్యాన్ని అమ్ముకునేవారు ఉన్నారు. డబ్బు కొరకు ఎంత తీవ్రమైన దీనహీన స్థితిలో దిగిపోవడానికి కూడా సిద్ధపడతారు. పనికి మాల డబ్బు కొరకు. అబ్రహామా, నీకు డబ్బు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా అని ప్రశ్నిస్తే, నాకు ఎంత డబ్బులు ఇచ్చినా నాకు వద్దయ్యా, నేను దేవునికి మాట ఇచ్చేశాను, డబ్బు కావాలి, అది నువ్విస్తేనే నేను తీసుకుంటాను. ఎంత నమ్మకమైన మనసు అండి. మాట ఇచ్చాడే, ఆ మాట మీద తగిన కాలమున, శోధన వచ్చిన కాలమున రాజా ఏకంగా ఆఫర్ ఇచ్చాడు, నీకెంత కావాలనే ఇస్తాను, తీసుకో, నీ సేవని నాకు ఇచ్చేసాయి. బోర్డు మార్చుకోమన్నాడండి, జస్ట్ బోర్డు మార్చుకో, మినిస్ట్రీ పేరు మార్చేయి, నీ సేవకులు నాకు ఇచ్చేయి, నీ ఉన్న ఆ బోధ, ఉపదేశం, రక్షణ, ఈ విశ్వాస వాక్యాలు నాకు ఇచ్చేసాయి, నీకు ఎంతైనా డబ్బులు ఇస్తాను. ఇవ్వలేను, నా దేవునికి నేను మాట ఇచ్చాను, చివరి వరకు ఆ మాట మీద నిలబడి ఉంటాను. ఆ సమర్పణ, నమ్మకత్వం, నమ్మకమైన మనసు మనందరికీ దేవుడిచ్చునుగాక. ఆమేన్. మీరు దేవునికి ఏం మాట ఇచ్చారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎన్నిసార్లు విరిచావో జ్ఞాపకం చేసుకో. ఇక మీదటనైనా అబ్రహామును వలె నమ్మకంగా ఉండే కృప పొందుకొని యథార్థంగా జీవించు.
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అందరూ మోకరించండి.